ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణంలో తారకునికి ఈశ్వరుని వరం వరకు అనే భాగం వరకు చూసాము. ఇక ఈ భాగంలో తదుపరి భాగం 130వ భాగంలో శివానుగ్రహము, తారకునికి శివానుగ్రహము ఏ విధంగా మరి అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు. తారకుడు రాక్షసుడైనప్పటికీ ఎందుకు అనుగ్రహిస్తున్నాడు ఈ వరాలన్నీ అని చూసుకుంటే, శివుడు భక్త సులభుడు, రాక్షసుడా లేదా దేవుడా మానవుడా అని వెనక ముందు చూడనటువంటి భోలాశంకరుడు భక్త సులభుడు కాబట్టే గజాసురుడు అనే రాక్షసుడు తన ఉదరంలో నివసించు అని అనగానే ముందు వెనక ఆలోచించకుండా ఉదరంలోకి వెళ్ళి ఎంతో ఘోర ప్రయత్నం చేస్తే కానీ, విష్ణువు సహకారంతో సకల దేవతలు సహకరిస్తే కానీ ఆ గజాసురుని ఉదరంలో ఇచ్చి బయటకు రావడం అనేది జరగలేదు. అంతటి భక్త సులభుడు ఈశ్వరుడు చెంబుడు నీళ్లు పోస్తేనే చాలా ఉబ్బి తబ్బిబ్బవుతాడంట. అందుకే ఈశ్వరుడు భోలాశంకరుడు ఎక్కడ భక్తి ప్రేమ నిశ్చలమైనటువంటి మనస్సు ఉంటుందో దానికి ఇట్టే లొంగిపోతాడు మన శివుడు. కాబట్టి శివానుగ్రహంలో తదుపరి భాగము ఇలా ఉంది. కొనసాగింపుగా కథ ఇలా జరుగుతూ ఉంది. ఈశ్వర, ఈ 3 లోకాలను ఇంతవరకు నేనే పాలించాను, అన్నీ కూడా అధికారము అన్నీ కూడా నేనే పాలించాను అంటూ ఉంటాడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు. కాబట్టి ఈ రాజ్యపాలన మీద, ఈ అధికారం మీద, రాజ్యం మీద కానీ నాకు ఎటువంటి మోజు లేదు, నాకు ఎటువంటి వ్యామోహము లేదు. అయితే నాపై కంటే కూడా నాకు నీపైనే ఎక్కువ ప్రేమ, నా ప్రాణం కంటే కూడా నువ్వంటేనే నాకు ఎక్కువ ప్రేమ, ఇష్టము, అభిమానము. అది మాటల్లో చెప్పలేనటువంటి వర్ణనాతీతమైనటువంటి ప్రేమ నీ మీద నాకు ఉంటుంది అని ఈ మాటలన్నీ ఎవరు చెప్తూ ఉన్నారు? ఎవరికి చెప్తూ ఉన్నారంటే, తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఈశ్వరునితోటి ఈ విధంగా తన భావాలన్నీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాడు పరమేశ్వరునితోటి. స్వామి, నా ప్రాణంపై నాకు ఎటువంటి తీపి లేదు. రాజ్యం మీద కానీ వేటి మీద కానీ మనులు మాణిక్యాలు, డబ్బు, సంపద, మరి ఏ ఇతరమైనటువంటి రాజ్యకాంక్ష కానీ అధికారం మీద ఎటువంటి కోరిక లేదు. నాకు నా ప్రాణం కంటే కూడా నీ మీదే ప్రేమ ఎక్కువ, నీ మీదే ప్రాణం ఎక్కువ, నీ మీదే నా పంచ ప్రాణాలన్నీ ఉంటూ ఉంటాయి అంటాడు తారకుడు. అందుకే నా మెడలో ఈ లింగాన్ని ధరించాను. ఎప్పుడు కూడా తారకాసురుడు తన మెడలో శివలింగాన్ని ధరించేవాడట. మరి నేను చేసే కార్యాలు ఏమైనా మర్చిపోవచ్చేమో కానీ మరి ఈ లింగానికి పూజ చేయడం మాత్రము ఎన్నడూ ఏ రోజు కూడా మర్చిపోను కూడా. ఈ విషయం నీకు తెలిసినదే, ఈ విషయం నీకు తెలియనిది కాదు, అన్నీ నీకు తెలుసు భక్తవ శంకర. కాబట్టి ఇప్పుడు మాత్రము నేను చనిపోతే ఈ లింగ రూపానికి ఎవరు పూజలు చేస్తారు? ఇప్పుడు మీ పుత్రుడైనటువంటి కుమారస్వామి చేతిలో నేను గాని హతమవుతే, చనిపోతే, మరి సంహరించబడితే నీ శివలింగానికి, నీ లింగానికి ఎవరు పూజలు చేస్తారు? నిత్య పూజలు ఎవరు చేస్తారు? ఎవరు నా అంత భక్తితో ప్రేమతోటి నిన్ను ఆరాధించగలుగుతారు అనేటటువంటి నిశ్చలమైనటువంటి భక్తి కలుగుతుంది. తారకాసుని మాటలు చూస్తూ ఉంటే ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి అయినప్పటికీ శివానుగ్రహం ఎక్కువగా ఉన్నటువంటి తారకునికి శివుడు అలాంటి ఎప్పటికప్పుడు వరాలు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ లింగ రూపానికి పూజలు ఎవరు చేస్తారు నా తర్వాత? అందుకే నేను ధరించిన ఈ లింగానికి ఎప్పుడు నిత్య అభిషేకాలు, పూజలు జరిగేలాగా అనుగ్రహించు, అది చాలు. ఆ తర్వాత ఏం జరిగినా పర్వాలేదు అని కోరుకుంటాడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు. శివుని భక్తి ఎక్కువగా ఉన్న కారణంగా తారకుడు మరి అలా చరిత్రలో నిలిచిపోయాడు. రాక్షసుని కూడా మరి చరిత్రలో నిలబెట్టాలంటే ఒక ఈశ్వరునికే సాధ్యమేమో. ఒక వ్యక్తిని గాని గొప్పవాణ్ణి చేయాలంటే అది ఈశ్వరుడికే సాధ్యము. ఏం చేయలేనేమో అనేటటువంటి పరిస్థితి నుంచి మరి అన్నీ చేయగలిగేటటువంటి శక్తిని, యుక్తిని, సామర్థ్యాన్ని, వాక్చాతుర్యాన్ని ఆయనే ఇస్తాడేమో, ఆయనే ఇస్తాడు కూడా. కాబట్టి అతని భక్తి ప్రపత్తులకు ఎంతగానో సంతసించినటువంటి పరమేశ్వరుడు, భక్త, నా యందు నీకున్నటువంటి అపారమైన భక్తికి, నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి అనురాగానికి నేను ఎంతగానో సంతసించాను, నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
భక్తుడు కోరుకుంటే ఏ విధంగానైనా వరాన్ని అనుగ్రహించే నేను ఇప్పుడు నువ్వు ఇలా మంచి కోరికే కోరావు అంటే శివలింగానికి ఆగకుండా అభిషేకాలు పూజలు చేయాలి అనేటటువంటి కోరిక చాలా మంచి కోరిక, నువ్వు కోరిన కోరిక. కాబట్టి ఇలా మంచి కోరిక కోరితే మరి వరం ఇవ్వకుండా ఎలా ఉండగలను? తప్పకుండా నీకు వరాన్ని అనుగ్రహిస్తాను. కాబట్టి నీ కోరిక తప్పక సిద్ధిస్తుంది. అంతేకాదు, నీవు ధరించినటువంటి ఈ మెడలో నీవు ఏదైతే ఈ లింగాన్ని ధరించావో అది దేవతా ప్రముఖులతోటి కూడా మరి ఆలయ గోపురాదులు నిర్మితమై విశేషమైనటువంటి భక్తజనంతో నిత్యము కూడా ప్రతినిత్యము విశేష పూజలతోటి అలరారుతూ ఉంటుంది అని వరాన్ని అనుగ్రహిస్తాడు భోలాశంకరుడు. ఇక అలా తెల్లవారుతుంది. మరలా దేవదానవులు మళ్ళీ ఇద్దరు కూడా రంగంలోకి దిగుతారు. ఇటు కుమారస్వామి సైన్యము ఒక పక్క, తారకాసుడిని రాక్షస సైన్యము ఇద్దరు కూడా యుద్ధ రంగంలో తమ తమ ప్రతాపాన్ని ఆవేశ క్రోశాల్ని చూపించుకుంటూ ఉంటారు. కుమార తారకులిద్దరు కూడా ఎదురెదురుగా నిలిచారు. ఇద్దరిలోనూ పౌరుషము కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. ఒకరిని ఒకరు వధించాలని అంటే ఒకరిని ఒకరు సంహరించాలని ఆ ఆవేశము మరి యుద్ధరంగంలో ఎలా ఉంటుంది వేరే చెప్పనవసరం లేదు. మరి అలా వధించాలని ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా ఆక్రోషంగా కోపంగా చూసుకుంటూ ఉన్నారు. ఒక పక్క తారకాసుని సైన్యము, ఇంకొక పక్క మరి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయన ఈశ్వరుని పుత్రుడు, పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. తారకాసురుని సంహరించడానికి పుట్టినటువంటి అద్భుతమైన అంశ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి. ఈ లోకాన్నంతటిని కాపాడిన కారణంగా ఆయనకు కుమారస్వామి ఒక ఇంటిని ఏ విధంగా అయితే ఒక కుమారుడు రక్షిస్తాడో అదే విధంగా ఈ లోకాన్ని రక్షించిన కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందుడు ఈ లోకానికి కుమారస్వామి. ఆయన ఒక్కడికే కుమారస్వామి అనే పేరు. అంటే అందరికీ కొడుకు లాంటి వాడు. తల్లిదండ్రులు శివపార్వతులు. అయితే ఈ లోకమంతటికి కూడా కుమారస్వామి మరి కుమారుడయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారుడయ్యాడు ఈ లోకాన్నంతటికి. అంటే కూడా చాలా గొప్ప విషయం కదండి. కాబట్టి ఇద్దరు కూడా ఒకరినొకరు వధించుకోవాలని చూస్తున్నారు. ఇంతలో తారకుడు మరి అప్పటికే కుమారస్వామి అంత పెద్ద వయస్కుడేం కాదు, పిన్న వయస్సులోనే అంటే చిన్న వయస్సులోనే యుద్ధానికి వస్తున్నాడు. కాబట్టి ఒక పక్క ఈశ్వరుని భక్తుడు కాబట్టి తారకుడు ఒకంత జాలి ప్రేమ కూడా కలుగుతుంది తారకుడికి. ఈ కుమారస్వామిని చూస్తుంటే ఇలా అంటున్నాడు, బాలక నిన్ను చూస్తుంటే నీపై ఆయుధాన్ని దండెత్తేందుకు ప్రయోగించేందుకు నాకు చేతులు రావడం లేదు, మనస్సు రావడం లేదు. మీ తండ్రి గారికి అపార శివభక్తుని నేను, ఆయన పుత్రుడు మీరు, మీ మీద నాకెందుకో కోపం రావట్లేదు, యుద్ధం చేద్దామనే కోరిక కలగడం లేదు, అలా అనిపించడం లేదు. హాయిగా అమ్మా నాన్నల ఒడిలో ఆడుకుంటూ గోరుముద్దలు తినాల్సిన వయసులో హాయిగా గడిపేయక ఆటపాటలతోటి నీకెందుకు వచ్చినటువంటి యుద్ధం నాతోటి? ఎందుకు ఇది యుద్ధం చేస్తున్నావు? అయినా నేను నీకు శత్రువుని కాదు, మీ తండ్రి గారైన మహేశ్వరునికి పరమ భక్తుడిని నేను. ఈ రకంగా చూసుకున్న నీవు నాకు దైవంతో సమానము. కాబట్టి ఇంతవరకు నిన్ను ఉపేక్షిస్తూ మరి సహిస్తూ వస్తున్నానని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉద్దేశిస్తూ తారకాసురుడు ఇలా చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా 130వ భాగము. 131వ భాగంలో ఇక మృత్యు రహస్యము. ఏమిటా మృత్యు రహస్యము? శివ వీర్యము, శివ సంజితమైనటువంటి పుత్రుడి వల్లనే చావు రావాలి, మరణం రావాలి తప్ప మరి అన్యుల వల్ల చావు రాకూడదు అనేటటువంటి వరాన్ని కోరి శివుని అనుగ్రహము తదాస్తు అనేటటువంటి అనుగ్రహాన్ని పొందాడు. ప్రతి జీవికి జీవించిన మొదలు మరణము తథ్యమని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్ని రాగద్వేషాలు, ఎన్ని కోట్లు, ఎన్ని సిరి సంపదలు ఎంతమంది ఉన్నప్పటికీ, ఎంతమంది బంధువులు స్నేహితులు ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చిపోయే వాళ్ళే కానీ ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళు అంటూ ఎవరూ లేరు. అలా ఉండకూడదు కూడా. కాబట్టి మరి ఏ విధంగా అయితే పాత వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అలాగే ఎప్పుడు కూడా ఇక్కడే ఉండిపోవాలి, ఎప్పుడు బ్రతికే ఉండాలి ఈ లోకంలో అని అనుకోవడం కూడా మరి అది ధర్మం కాదు. కాబట్టి మరి అధర్మమైన కోరిక కోరాడు తారకాసురుడు. ఆ తర్వాత మృత్యు రహస్యము ఏం జరుగుతుంది మరి ఈ యుద్ధంలో అనేటటువంటిది వచ్చే భాగంలో చూద్దాము. చక్కటి కథాకథనంతో సాగుతూ ఉంటుంది, చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ రహస్యం కానీ యుద్ధ నైపుణ్యము, యుద్ధ సన్నాహాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు కుమారస్వామి పుట్టే వరకు కూడా ఎవ్వరికీ కూడా నమ్మకం లేదు. అసలు కుమారుడు పుడతాడా, తారకాసుని సంహరిస్తాడో అనేటటువంటి నమ్మకమే లేదు ఎవరికి. కానీ పుట్టాలి, సంహరించాలి అనేటటువంటి ఆ కోరిక అయితే ఉంది, ఆ అభిలాష అయితే ఉంది. అదంతా కూడా శివానుగ్రహం వల్ల జరగాల్సిందే తప్ప మరి ఎవ్వరూ కూడా అది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననానికి మరి అంత విచిత్రంగా ఉంటుంది. శివానుగ్రహంతో పుట్టినటువంటి బిడ్డ కాబట్టి, ఆయన బిడ్డే కాబట్టి మరి ఆయన శక్తియుక్తులను పుంజుకున్నటువంటి కుమారస్వామి మాత్రమే తారకుని సంహరించగలడు. ఆయన బిడ్డ కాబట్టి ఆయన చేతిలోనే చావు రావాలి అనేటటువంటి కోరిక కోరాడు తారకుడు. మరి కథ ఏం జరుగుతుందో తదుపరి తెలుసుకుందాము. అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.